హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు పాలకూర అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సొరకాయతో చాలా బాగుంది. అది ఏ విధంగా చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా సొరకాయని కడిగి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి కూడా ఇలా ఒలిచి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యం అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు కూడా తగినంత అయితే వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసినవి ఒక 3-4 అయితే అందులోకి వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్నంతా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి కాస్త చిట్టుపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఇలా కదుపుతూనే ఉండాలి. మనకి సొరకాయ మెత్తగా అవుతుంది కదా, అప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులోకి అయితే వేసుకుంటున్నాను. వేసిన వెంటనే దీన్ని అడగంటకుండా టక్ అని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాలైతే 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడైతే అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే కప్పుతో మళ్ళీ నీళ్ళైతే పోసుకుంటున్నాను. అంతేనండి. ఇలా బాగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల పాటు మనము దీన్ని ఉడికించుకుంటే మనకి పాలకూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్ అవుతుంటే మనకి వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రాగి సంగట్లోకి వేసుకొని ఇలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీలు మరిన్ని మీకోసం